నైవేద్యంగా పెట్టుకునే ఈ అల్లం గారెల్ని ఎలా చేయాలో చూద్దామండి. ఒక కప్పు గుండు మినపప్పుని తీసుకొని బాగా 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ పోసి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా తీసుకుంటూ నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండర్‌లో అయినా చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా మిక్సీలో చేసుకునేటప్పుడు స్పూన్ తోటి ఏసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకూడదు. గట్టిగా రుబ్బుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ ఏసి ఇట్లా ఈ విస్కర్ తీసుకొని బీట్ చేసుకోవాలండి బాగా. ఒక 5 నిమిషాలు బీట్ చేయాలి బాగా. ఇట్లా చేయటం వల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. మనము మామూలుగా గ్రైండర్‌లో వేసుకుంటే ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. నేను మిక్సీలో వేసా కాబట్టి చేసా. ఇంక తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూను కరివేపాకు సన్నగా కట్ చేసింది వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం చేయి తడి చేసుకొని తీసుకుంటే మనకి చేతిలోకైనా వడలాగా రావాలన్నమాట. అంత గట్టిగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు అందుకే. ఇంక ఈ విధంగా తీసుకొని చేతిలో అయినా కానీ చేసుకొని ఇట్లా చేతి మీద చేసుకున్నా కానీ తడి చేసుకుంటే ఈజీగానే వస్తుంది. ఇట్లా చేసుకోవటం కనుక రాదు అనుకుంటే ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ తడి చేసినా కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా వస్తాయండి. కూరగా తడి చేసుకుంటే చాలు చేతికి, నూనెలోకి కూడా ఈజీగా వదలొచ్చు. ఇంక ఈ విధంగా అన్నీ చేసుకొని ఎర్రగా వేపుకోవటమేనండి. ఈ వడలైతే పైనేమో బాగా క్రిస్పీగా ఉంటాయి, లోపలైతే స్మూత్‌గా మెత్తగా బాగుంటాయండి. ఇంకా మనము నైవేద్యానికి పెట్టుకునేవి కాబట్టి మామూలుగా ఉల్లిపాయలు అట్లా వేసుకోము. అల్లము, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం అనమాట. ఇంక ఈ విధంగా అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇంకా అన్నీ ఒక బటర్ పేపర్ మీద తీసుకుంటే ఏదన్నా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఈ గారెల పిండిలో మనము మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. నైవేద్యానికి పెట్టుకోవడానికి మిరియాల పొడి కూడా వాడవచ్చు. ఇంకంతేనండి. ఇట్లా క్రిస్పీగా ఉండే ఈ గారెలు చక్కగా చేసుకొని నవరాత్రుల్లో అమ్మవారికి ఇంకో ప్రసాదంగా పెట్టుకోవచ్చు. 10 ప్రసాదాలు చేసుకుంటాం కదా, వాటిల్లో ఒక ప్రసాదంగా ఈ వడలను కూడా పెట్టుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.